హైదరాబాద్ నుంచి విజయవాడకు ఇక నీటిపై విమాన ప్రయాణం సాధ్యమవుతుందా? రోడ్డు, రైలు, సాధారణ విమాన ప్రయాణం తర్వాత ఇప్పుడు మరో ఆసక్తికరమైన ట్రాన్స్‌పోర్ట్ ఆప్షన్ తెరపైకి వచ్చింది. అదే సీ ప్లేన్. హుస్సేన్ సాగర్ నుంచి టేకాఫ్, కృష్ణా నదిపై ప్రయాణం, ప్రకాశం బ్యారేజ్ వద్ద ల్యాండింగ్. హైదరాబాద్, విజయవాడ మధ్య సీ ప్లేన్ సర్వీసుల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రవాణా, పర్యాటక సర్క్యూట్‌కు బాటలు పడుతున్నాయా అన్నది ఆసక్తిగా మారింది. హైదరాబాద్, విజయవాడ మధ్య సీ ప్లేన్ సర్వీసుల ప్రతిపాదన. హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి ప్రయాణం. ఫీజిబిలిటీ సాంకేతిక అధ్యయనాల దశలో ప్రాజెక్ట్. రన్వే లేకుండానే నీటిపై టేకాఫ్, ల్యాండింగ్. వాటర్ ఏరోడ్రోమ్ల ఏర్పాటుకు కసరత్తు. ప్రకాశం బ్యారేజీకి ఇప్పటికే వాటర్ ఏరోడ్రోమ్ గుర్తింపు. గతంలో ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం సీ ప్లేన్ డెమో. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త టూరిజం సర్క్యూట్. హుస్సేన్ సాగర్, కృష్ణానది, ప్రకాశం బ్యారేజీ కనెక్టివిటీ. వీకెండ్ వాటర్ టూరిజానికి కొత్త అవకాశాలు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ నుంచి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వరకు సీ ప్లేన్ సర్వీసులు నడిపే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖతో జరిగిన చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లింది. అయితే ఇది ప్రస్తుతం ఫీజిబిలిటీ, సాంకేతిక అధ్యయనాలు, భద్రతా పరిశీలనలు, అవసరమైన అనుమతుల దశలోనే ఉంది. తుది నిర్ణయం సంబంధిత అధ్యయనాలు, అనుమతుల ఆధారంగా తీసుకోనున్నారు. సాధారణ విమానాలకు భూమిపై రన్వే అవసరం. కానీ సీ ప్లేన్లు ప్రత్యేకంగా ఎంపిక చేసిన నీటి విస్తీర్ణంలోనే టేకాఫ్, ల్యాండింగ్ చేయగలవు. అందుకోసం వాటర్ ఏరోడ్రోమ్, ప్రయాణికుల కోసం జెట్టి, భద్రతా ఏర్పాట్లు, నావిగేషన్ సదుపాయాలు వంటి మౌలిక వసతులు అవసరం. హైదరాబాద్ ప్రకాశం బ్యారేజ్ సీ ప్లేన్ ఆలోచన పూర్తిగా కొత్తది కాదు. కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకాశం బ్యారేజ్ ని వాటర్ ఏరోడ్రోమ్ కోసం గుర్తించింది. 2021లో హైదరాబాద్ ప్రకాశం బ్యారేజీ హైదరాబాద్ రూట్ను ఉడాన్ పథకం కింద గుర్తించినట్లు కేంద్రం రాజ్యసభకు వెల్లడించింది. అంతేకాదు, ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ డెమో కూడా నిర్వహించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో వాటర్ ఏరోడ్రోమ్ కాన్సెప్ట్ పై ఇప్పటికే ప్రాథమిక అనుభవం ఉంది. సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభమైతే ప్రయోజనం కేవలం హైదరాబాద్, విజయవాడ ప్రయాణానికే పరిమితం కాకపోవచ్చు. ఒకవైపు హుస్సేన్ సాగర్, హైదరాబాద్ టూరిజం స్పాట్లు, మరోవైపు విజయవాడ, కృష్ణానది, ప్రకాశం బ్యారేజీ, అమరావతి పరిసరాలు, ఇలా రెండు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను ఒక ప్రత్యేక సర్క్యూట్ గా అనుసంధానించే అవకాశం ఉంటుంది. వీకెండ్ టూరిజం, ప్రత్యేక సీ ప్లేన్ ప్యాకేజీలు, వాటర్ టూరిజానికి కూడా కొత్త అవకాశాలు ఏర్పడవచ్చు. సీ ప్లేన్ ప్రయాణం సాధారణ రవాణా కంటే భిన్నమైన అనుభవాన్ని అందించే అవకాశం ఉంది. నగరం నుంచి నేరుగా నీటిపై నుంచి విమానం ఎగరడం, కృష్ణానది పరిసరాల మీదుగా ప్రయాణించడం, ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిపై ల్యాండింగ్ కావడం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. దీంతో సీ ప్లేన్ సర్వీసులు ఒకవైపు కనెక్టివిటీని పెంచుతూనే మరోవైపు టూరిజం ప్రొడక్ట్గా కూడా మారే అవకాశం ఉంది. అయితే ప్రతిపాదన నుంచి పూర్తిస్థాయి సర్వీసుల వరకు ఇంకా అనేక దశలు దాటాల్సి ఉంటుంది. నీటి మట్టాలు, వరద పరిస్థితులు, వాటర్ ఏరోడ్రోమ్ భద్రత, పర్యావరణ ప్రభావం, విమాన కార్యకలాపాల అనుమతులు, ప్రయాణికుల మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరం. అందుకే ఏఏఐ, పౌర విమానయాన సంస్థల సాంకేతిక నివేదికలు కీలకంగా మారనున్నాయి.